హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వెల్గా రజనీ బ్లాగ్స్. ఈరోజు అయితే చిన్ని మినీ బ్లాగ్. ఆకుకూర పప్పు అండి, తోటకూర పప్పు. కందిపప్పు అని తక్కువ వేసుకున్నాను, ఆకుకూర ఎక్కువ వేసుకున్నాను. ఇలా చేసుకుంటే ఆకుకూర ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, పప్పు తక్కువ వేసుకొని ఆకుకూరలు తింటే మంచిది కాబట్టి ఆకుకూర కూడా ఎక్కువ తింటారు తిన్నోళ్ళు కూడా. ఆకుకూర మామూలు గిడిగా కూర పులుసు కూర లాగా ఉంటే మాకు తిన్నరు అనమాట, మా వాడు తినడు. ఇలా పప్పులో వేసేసామనుకోండి శుభ్రంగా తినేసేస్తారు. ఇలా చేసుకుంటే కూడా కరివేపాకు ఇచ్చి ఆకుకూర ఎక్కువ వేసుకుంటే చాలా మంచిది కాబట్టి ఆకుకూరలు తినాలంటారు కాబట్టి ఇదిగోండి, ఆకుకూర ఎక్కువ పప్పు తక్కువ. ఇలా అయితే చేసేసుకోండి. ఒక ఉల్లిపాయ, 5-6 పచ్చిమిరపకాయలు, ఒక కొంచెం 2 గుప్పిళ్ళు కందిపప్పు, ఒక ఆకుకూర కట్ట తీసుకున్న, పెద్ద కట్ట వచ్చిందిలేండి. మాకైతే వాళ్ళకి సరిపోతుంది. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇలా అయితే చేసుకోండి. ఆకుకూర పప్పులు బాగా తింటారు, పిల్లలకి పెట్టినా కానీ బాగా బలం కాబట్టి మంచిది. నమస్తే అండి, బాయ్.